ఒకప్పుడు పేదవాళ్ళంటే డబ్బు లేకపోవడం, ఇప్పుడు పేదవాళ్ళంటే ఎన్ని సంపాదిస్తున్నా సరే చేతిలో రూపాయి మిగలపోవడం. ఈరోజు మనం శాలరీ ఎంత వస్తున్నా సరే, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా సరే, మనం ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించట్లేదు. ఓకే, లేదా ప్రతి నెల చివరికి వచ్చేవరకు మళ్ళీ లో బడ్జెట్లో క్రెడిట్ కార్డ్ నుంచో లేకపోతే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకోవడమో ఇవన్నీ చేస్తున్నామంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించలేము. మనం ఇంకా పేదరికంలో ఉన్నట్లు అర్థం. నీకు 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. మంత్ ఎండింగ్కి వచ్చేవరకు నీ శాలరీ మిగలట్లా, నీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేదు. సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఓన్లీ కంపెనీ ఇచ్చే కార్డు మీద డిపెండ్ అయి ఉన్నావు. ఎక్స్ట్రా పడే డబ్బుకు మళ్ళీ ఫ్రెండ్ని అడగాల్సి వస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అప్పు చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు పేదవాడివే. సో ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా మనల్ని పేదవాళ్ళుగా ఉంచుతున్నా ఒక 7 ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీటిని కనుక సాల్వ్ చేసుకోగలిగితే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం అనేది చాలా సింపుల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక మంచి వీడియోతో ముందుకెళ్దాం. సో ఫైనాన్షియల్గా మనం సక్సెస్ అవ్వకపోవడానికి, ఎంత శాలరీ వస్తున్నా మిగిలిపోవడానికి చాలామంది చేస్తున్న ఒక మిస్టేక్ వచ్చేసి ట్రేడింగ్నే కెరీర్గా అనుకోవడం. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే వారన్ బఫెట్కి మనవడేమో అన్నంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ట్రేడింగ్ని కెరీర్ అనుకుంటున్నారు. ముఖ్యంగా F&O ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా డేంజర్గా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ డేటా, కంపెనీ డేటా చూస్తూ మార్కెట్ని బాగా ఫాలో అవుతూ కొంచెం ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తీసుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళతోటి పెద్ద ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసావు, కొంచెం ఒక బెనిఫిట్ వచ్చింది, ఆ బెనిఫిట్ రాగానే తీసుకెళ్ళిపోయి నువ్వు డైరెక్ట్గా ఇంకా ట్రేడింగ్లోనే ఇన్వాల్వ్ అయిపోయావు, F&Oలో ఇన్వాల్వ్ అయిపోయావు అంటే ఇది చాలా డేంజర్ సిగ్నల్. సేమ్ అలానే క్రిప్టోతో కూడా. సో నీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి వాళ్ళు చెప్పిందల్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నావు అంటే భయంకరమైన ట్రాప్లో ఇరుక్కుపోతున్నావు అని అర్థం. క్రిప్టో అయినా ఇంకోటైనా ఇంట్రాడే చేసి నువ్వు ప్రాఫిట్ చూద్దాం అనేది చాలా రేరు. ఈ ప్రాఫిట్ అనేది ఏంటంటే ఒక డోపమైన్ రిలీజ్ చేస్తుంది, నాకు వచ్చేస్తుందేమో అని. నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా టెలిగ్రామ్లో వచ్చే చిన్న టిప్స్ తోటి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం అనేది జరిగే పని కాదు. ఇందులో ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సారి ఈ ట్రేడింగ్లో లాస్ వచ్చినప్పుడు నా సిస్టమ్ బాగానే ఉంది, ప్రాసెస్లో కొద్దిగా తేడా చేస్తా అంటాడు. రెండోసారి కూడా మళ్ళీ లాసే వచ్చినప్పుడు సిస్టమ్ ఓకే, ప్రాసెస్ ఓకే, నా దగ్గర క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల నేను లాస్ అయిపోయాను, నా దగ్గర ఇంకొద్దిగా డబ్బు ఉంటే నేను ఇందులో డబ్బు చూసేవాడిని, ఇంకా సంపాదించేవాడిని అని చెప్తారు. బాస్, నీ క్యాపిటల్ తక్కువ కాదు, నువ్వు ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఈ ట్రేడింగ్లో నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇది తెలుసుకోలేకపోతున్నావు. నాకు వచ్చే సాఫ్ట్వేర్ కాల్స్లలో ప్రతి 100 కాల్స్లో 30 కాల్స్ ట్రేడింగ్ వల్ల లాస్ అయిపోయిన వాళ్ళే ఉన్నారండి. ఈ యొక్క ఫ్రెండ్ చెప్తాడు, అందరికి అంటించుకుంటూ వెళ్ళిపోతారు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని, పార్టీ ఇన్కమ్ కోసం కానీ, కెరీర్ పోగొట్టుకొని ఆస్తులు అమ్మేసుకొని తల్లిదండ్రులు తెలియకుండా మొత్తం అప్పుల పాలైన వాళ్ళు కూడా చాలామంది ఈ ట్రేడింగ్ వల్ల అయిపోయిన వాళ్ళే. ముందు ఈ ఇంట్రాడే ట్రేడింగ్ ఆపేయండి, F&Oలు ఆపండి. మీకు నాలెడ్జ్ వచ్చి రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి డేటా అనాలిసిస్ చేసి ప్రాపర్గా మార్కెట్ అంతా బాగుంది, ఇప్పుడు పెట్టినా నాకు వచ్చిన ఇబ్బంది లేదనుకున్నప్పుడు ట్రేడింగ్ చేయాలి. దీనికి మెయిన్ ఎక్కువ మంది ఎందుకు ఇబ్బంది అవుతున్నారంటే బయట అప్పులు తీసుకొచ్చి ట్రేడింగ్లో పెడుతున్నారు. క్రెడిట్ కార్డ్ నుంచి తీసి, పర్సనల్ లోన్స్ తీసి, ఎమర్జెన్సీ ఫండ్, ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అని తీసి, ఇంటికి అవసరం అవుతున్న ఎసెన్షియల్ని కూడా తీసుకెళ్ళి ట్రేడింగ్లో పెడుతున్నారు. బాస్, దీన్ని ఎలా చేస్తున్నారంటే ఒకప్పుడు ప్యాకాటలో ఆస్తులు పోగొట్టుకున్నారు చూడు, అలా చేస్తున్నారండి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా వస్తువులను అమ్మేసి తీసుకెళ్ళి ట్రేడింగ్లో పెట్టి ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఈ మిస్టేక్ ఆపాలి. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి EMI ట్రాప్. ఇండియాలో జనాలు ఈరోజు తీసుకునే ప్రతి వస్తువు ఇక్కడ సంపాదించే దాంతో కాదు, భవిష్యత్తులో సంపాదించే దాంతో ఇప్పుడు మనం వస్తువులు వాడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఫోన్ EMI, ల్యాప్టాప్ EMI, కోర్స్ నేర్చుకుంటున్నారు అది EMI, వెకేషన్కి వెళ్తున్నాం అది EMI. కొంతమంది అయితే ఫుడ్ కూడా పే లేటర్ ఆప్షన్ మీద పెడుతున్నారు. అంటే ఈరోజు నువ్వు తింటే వచ్చే నెల దాని డబ్బులు కట్టేటట్టు. అంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకు భవిష్యత్తులో రాబోయే శాలరీని కూడా తాకట్టు పెట్టేస్తున్నావు. ఇలా జీవితాంతం EMI ట్రాప్లోనే అన్ని EMIలకి తాకట్టు పెట్టుకుంటూ పోతే మంత్ ఎండింగ్కి వచ్చేవరకు నీకు ఏం మిగులుతుంది? ఇక నువ్వు ఫైనాన్షియల్గా ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. నువ్వు ఒక ఐఫోన్ కొన్నావు,
నెల 2 నెలలు 3 నెలలు ఓకే, నా దగ్గర ఐఫోన్ లాంటి బ్రాండ్ ఉందని అనిపించుకోవడానికి నీ శాలరీని ఒక 12 నెలలు తాకట్టు పెట్టేశావు. ఇలాంటప్పుడు మనం ఇంకెక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తాం? సో శాలరీ రాగానే ఫస్ట్ రెంట్లకు వెళ్ళిపోతుంది, తర్వాత ఈఎంఐలకు వెళ్ళిపోతుంది, తర్వాత క్రెడిట్ కార్డుకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళిపోతుంది, తర్వాత లోన్స్కి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇక నీకు శాలరీ ఎప్పుడు మిగులుతుంది? లాస్ట్కి ఏం చెప్తావో తెలుసా? నాకు శాలరీ తక్కువ వస్తుంది కాబట్టి నాకు ఇది సరిపోవట్లేదు అంటావు. రేపు ఇంకొక 20,000 శాలరీ పెరిగింది అనుకో, దానికి ఇంకో ఈఎంఐ కూర్చుంటావు. ఆ రోజు కూడా నాకు శాలరీ తక్కువ వస్తుంది అందుకే సరిపోవట్లేదు అంటావు. నీ బ్రెయిన్లో నేను ఇంతలో స్ట్రక్ అయిపోవాలి, ఇంతే ఖర్చు చేయాలి, దీన్ని ఇంత సేవ్ చేసుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అవ్వవో అప్పటిదాకా నీకు 25,000 వచ్చినా 50,000 వచ్చినా 2 లక్షలు వచ్చినా జీతం సరిపోదు, నా శాలరీ తక్కువే అని నీకు అనిపిస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టు నీకు ఎంత శాలరీ పెరిగితే అంత ఈఎంఐలు పెంచుకొని కూర్చుంటాం. దీనికి సొల్యూషన్ ఏంటి? ముందు చాలామంది ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఉంటారు. ఈ సబ్స్క్రిప్షన్స్లో కూడా ఒకరికి ఓటీటీ 4 సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ఇది కాకుండా క్లౌడ్ ఉంటుంది, ఇది కాకుండా జూమ్ యాప్ ఉంటుంది, ఇంకోటి అన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. నీకు టైమే లేదు అవన్నీ చూడడానికి. ఇలాంటప్పుడు ముందు ఒక 1 మంత్ ఒక సబ్స్క్రిప్షన్ మీద ఆడిట్ చేయి, రివ్యూ చేయి. నువ్వు అది వాడట్లేదా, 30 డేస్ నువ్వు దాన్ని ముట్టలేదా, తీసిపడే. నీ డబ్బులన్నీ ఇలాంటి ఈఎంఐలకే వెళ్ళిపోతూ ఉంటుంది, నీకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ప్రతి ఈఎంఐని ఆడిట్ చేయి. ఆడిట్ చేసి ఎంత తొందరగా క్లోజ్ చేసుకుందాం. నీ శాలరీలో హోమ్ లోన్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐలు అన్నీ కూడా 40% దాటకూడదు. 40% దాటుతున్న జీవితంలో ఇంకెప్పుడు నువ్వు రూపాయి సంపాదించలేవు, అందులో నుంచి బయటికి రాలేవు, అదే ట్రాప్లో ఇరుక్కుంటావు. థర్డ్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డునే నాకు ఒక అసెట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఫేక్ ఇన్కమ్. నీకు నెల నెల జీతం రాదు. క్రెడిట్ కార్డు ఎప్పుడు వాడేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ మంత్ ఎండింగ్లో కట్టేటప్పుడు చాలా బరువు అవుతుంది, డబ్బులంతా ఖాళీ చేస్తూ ఉంటుంది. కొంతమంది అయితే నేను చూశాను, క్రెడిట్ కార్డు వాళ్ళ శాలరీ దాటిపోయి ఖర్చు అయిపోయి ఉంటుంది. శాలరీ రాగానే క్రెడిట్ కార్డుకి కడతాడు, మళ్ళీ దాన్ని స్వైప్ చేస్తాడు, స్వైప్ చేసి ఆ 2% 3% ఇంట్రెస్ట్కి బయటికి తీస్తాడు. ఓకేనా? ఈయన సరిపోలేదన్నట్టు ఫ్రెండ్ని కూడా కొంచెం అడిగి దానికి కట్టి మళ్ళీ తీయాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డులో మెయిన్ ప్రాబ్లం ఫుల్ అమౌంట్ కట్టలేక అక్కడ ఇక్కడ అప్పు చేసి మళ్ళీ దాన్ని స్వైప్ చేసినందుకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లు పడుతూ ఉంటాయి. రెండోది మినిమం పేమెంట్. క్రెడిట్ కార్డు వాళ్ళకి కావాల్సింది కూడా నీకు మినిమం పేమెంటే. నువ్వు మినిమం పేమెంట్ కడుతున్నంతసేపు నువ్వు వాళ్ళకి అసెట్, పాలిచ్చే గేదె లాంటి వాళ్ళం మనం వాళ్ళకి. నువ్వు మినిమం పేమెంట్ కట్టేవా, మిగిలిన అమౌంట్ అంతా ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. 36% నుంచి 42% దాకా పడుతుంది బాస్. 36% నుంచి 42% అంటే ఎంత డేంజర్ అది. నువ్వు మినిమం పేమెంట్ కట్టంగానే మిగిలిన అమౌంట్ అంతా ఇంట్రెస్ట్ పెంచుకుంటూ పోతూ ఉంటాడు. ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ కడుతూ ఉంటావో వాడికి అంత ప్లస్ పాయింట్. నీకు సిబిల్ ఎక్కడ పడిపోద్దో అని, లేకపోతే మాట ఎక్కడ వస్తుందో అని నువ్వు క్రెడిట్ కార్డులు కట్టకుండా వెళ్ళిపోతూ ఉంటావు. ఇది మెయిన్ మిస్టేక్. సో క్రెడిట్ కార్డు రూల్ ఒకటే, క్రెడిట్ కార్డు లేకపోవడమే మంచిది. ఒకవేళ ఉంది అనుకున్నాం, దాన్ని 30%కి మించి వాడకూడదు. నీ అకౌంట్లో నువ్వు కట్టగలిగే అంత ఉన్నప్పుడే వాడు. మన బ్యాంకులు మనకు తెలియకుండానే ఒక కార్డు ఇచ్చి మినిమం పేమెంట్ను కట్టిపిస్తూ మనల్ని ఫైనాన్షియల్ ఐసీయూలోకి నెట్టేస్తాయండి. అప్పుల ఐసీయూలోకి వెళ్ళిపోతాం. ఇంక అందులో ఉన్నామంటే అందులో నుంచి బయటికి రావడం ఐసీయూ నుంచి అంత ఈజీ కాదు. సో ఎంత డబ్బు సంపాదిస్తున్నా అప్పుల పాలు అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ క్రెడిట్ కార్డు. 4th స్టెప్ వచ్చేసి చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ని బోరింగ్గా చూడడం, అది ఎందుకులే అనుకోవడం. సో ఎమర్జెన్సీ ఫండ్ నీకు ఒక రీల్ చేయడానికి పనికిరాదు, గొప్పగా చూపించుకోవడానికి ఉండదు అక్కడ. ఎమర్జెన్సీ ఫండ్ అనేది నిజంగానే ఎస్ఐపి లాగా దాన్ని ఒక పక్కకు డబ్బులు తీయడం చాలా బోరే. నేను ఎమర్జెన్సీ ఫండ్ని సేవింగ్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుంటే బోరింగే. కానీ ఇదే ఎమర్జెన్సీ ఫండ్ని గోల్డ్ రూపంలోనో సిల్వర్ రూపంలోనో ఉంచుకున్నాం అనుకున్నాం, నీకు అవసరం అయితే దాన్ని తాకట్టు పెట్టి నువ్వు వాడుకుంటావు. నీకు అవసరం లేకపోతే ఆ గోల్డ్ రేటు సిల్వర్ రేటు పెరుగుతూ పోతుంది. ఇలాంటప్పుడు తప్పేంటి? ఎమర్జెన్సీ ఫండ్ లేదు, సడన్గా నీకు ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది కార్కి, నీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, బట్ ఆ చిల్లర ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సడన్గా నీ చేతిలో లేదు, క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ అంతా అయిపోయింది. ఈ ఎమర్జెన్సీ ఫండే కదా నేను కాపాడేది, లేకపోతే వీళ్ళు అప్పుడు అడగాలి. సరే, ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది ఇంట్లో, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఓకే, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మ నాన్నకి అవసరం పడింది అనుకుందాం, అది మొత్తం కవర్ చేయకపోతే చేతి నుంచి ఒక 10-20 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అది హెల్ప్ అవుతుంది కదా. ఏదో ఒక ఎమర్జెన్సీ బాస్, ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడూ హెల్ప్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ వస్తే తెలియకుండానే నెమ్మదిగా అప్పుల్లోకి ఇరుక్కుంటాం. మీకు తెలియకుండానే క్రెడిట్ కార్డు నుంచో ఫ్రెండ్ నుంచో అప్పులు పెరుగుతూ పోతాయి. లాస్ట్కి ఒక పర్సనల్ లోన్ తీసుకొని కట్టాల్సి వస్తుంది. దెన్ ఈఎంఐ ట్రాప్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే. 5th మిస్టేక్ వచ్చేసి
ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది నాకు వచ్చే కాల్స్లో చాలామంది నా వర్క్షాప్కి అటెండ్ అవుతున్న వాళ్ళలో కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది అదే. సంవత్సరానికి ఒక 60,000, 70,000, 1,20,000 కడుతున్నారు. ఒక 12-15 సంవత్సరాలు ఆగిపోతారు. ఆ తర్వాత 21 సంవత్సరాలకి డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, డన్, బాగుంది. ఆ 21 సంవత్సరాలకు వచ్చే డబ్బు మీ పిల్లోడి చదువుకు పనికి వస్తుందా? ఇప్పుడు మీ వాడు ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుందాం. ఈ రోజులో ఇంజనీరింగ్ కాలేజీకి ఒక 20 lakhs దాకా ఖర్చు వస్తుంది. నీకు వస్తున్న నువ్వు ఏదైతే ఇన్వెస్ట్ చేసిన ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ 12 లక్షలు వస్తుంది. మరి మిగిలిన ఇంకో 8 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇన్సూరెన్స్ తప్పు కాదు. ఇన్సూరెన్స్ అనేది నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఉండే ఒక వస్తువు. ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్లో ఎలా ట్రీట్ చేస్తున్నావు నువ్వు? మాకు 20 సంవత్సరాలు కడితే ఎంతో కొంత రావాలా? అరే ఎంత వస్తుంది? దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%, 6%, 7%? ఎంత వస్తుంది? ఆ రిటర్న్ చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే గ్యారంటీ కాబట్టి నాకు గ్యారంటీ ఇన్కమ్ కావాలి. అరే బాస్, ఇన్ఫ్లేషన్ ఇక్కడ నువ్వు గవర్నమెంట్ చెప్తున్న ఇన్ఫ్లేషన్ 6-7% ఉంటే పర్సనల్గా 12-14%కి వెళ్ళిపోతుంది. ఒక పక్క ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే నా ఫిక్స్డ్ అమౌంట్ కావాలని నువ్వు అలా స్ట్రక్ అయిపోయి వాటిల్లో పెట్టుకుంటూ ఉంటే ఇన్వెస్ట్మెంట్కు పనికిరాదు అది. సో ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చేయకండి. నీకు ఇన్ని సంవత్సరాలు కడితే ఇంత వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? ఎస్ఐపి చేస్తారా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారా, సిల్వరా, రియల్ ఎస్టేటా, లేదా యూలిప్ ఫండ్, ఇలా వాటికి చూసుకోవాలా తప్పితే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని మిక్స్ చేయకండి. ఇన్సూరెన్స్ వేరే, టర్మ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, ఇది నేను ప్రొటెక్ట్ చేస్తుంది. మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్లు వేరు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకో. ఇది నీ వెల్త్ని క్రియేట్ చేస్తుంది. నీకు భవిష్యత్తు అవసరాలకి ఇది ఉపయోగపడుద్ది, నీ గోల్స్కి ఇది ఉపయోగపడుద్ది. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ఈ మిస్టేక్ వల్ల చాలామంది నిజంగా అప్పుల్లో ఉండిపోతున్నారు. 6th మిస్టేక్ వచ్చేసి ద ఎర్లీ హోమ్ ట్రాప్. ఇది నన్ను చాలామంది తిడుతూ ఉంటారు. అయినా సరే ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. 21కో 22కో ఒక అబ్బాయి జాబ్ స్టార్ట్ చేశాడు. 25కి వచ్చేవరకు ఇల్లు కొనేయాలి. ఇల్లు లేకపోతే వాల్యూ లేదు సొసైటీలో. ఈ తల్లిదండ్రుల ప్రెజర్ తోటి, చుట్టుపక్కల రిలేటివ్స్ ప్రెజర్స్ తోటి ఈ ట్రాప్లోకి నెట్టేస్తారు. ఈ ట్రాప్ వల్ల అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఇరుక్కుపోతాడో తెలుసా? 20-25 సంవత్సరాలు అప్పుల్లో ఇరుక్కుపోయి ఉంటాడు. 20 సంవత్సరాల దాకా ఆ ఇల్లు ఈ అబ్బాయిది కాదు, బ్యాంకోడిది. ఆ తర్వాత ఇన్ కేస్ తనకు ఫైనాన్షియల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక జాబ్ పోయింది, సడన్గా ఒక 10 లక్షలు అవసరం పడింది. ఈ ఇల్లు ఆ 10 లక్షలు తెచ్చిపెట్టుద్దాం? ఆల్రెడీ హోమ్ లోన్లో ఉంది. ఒక బెడ్రూమ్ అమ్మేసి, ఒక హాల్ అమ్మేసి తన అవసరం తీర్చుకోగలుగుతాడా? లేదు. ఇల్లు కొనడం తప్పు కాదు, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇల్లు కొనడం తప్పు. అందులోకి పేరెంట్స్ కూడా అందులోకి నెట్టేయడం వల్ల ఆయన ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా, ఎదుగు బొదుగు లేకుండా స్ట్రక్ అయిపోతాడు. ఒక పర్సన్కి స్టార్టింగ్లో ఉండాల్సింది ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సడన్గా ఏమైనా ఇబ్బంది వచ్చింది, మ్యూచువల్ ఫండ్స్లో 10 లక్షలు ఉంది, టక్కుని తీయగలుగుతాడు, పెట్టగలుగుతాడు. ఒక గోల్డ్ ఉంది, టక్కుని తీసి తాకట్టు పెట్టి అవసరం తీర్చుకోగలుగుతాడు. 50% జనాలు తనకి నచ్చని ఫీల్డ్లో గ్రోత్, ఎదుగు బొదుగు గ్రోత్ లేకుండా ఉన్న ఫీల్డ్లోనే 20 సంవత్సరాలు హోమ్ లోన్ కోసం ఉండిపోయాడు. ఎందుకంటే రిస్క్ చేయలేక, భయం తట్టుకోలేక. నీకు డౌన్ పేమెంట్ ఒక 50% ఉందా, 60% ఉందా? సూపర్. 50% డౌన్ పేమెంట్ కొండి, ఈఎంఐకి వెళ్దాం. అబ్బాయి శాలరీలో 40% ఈఎంఐకి, సూపర్, లోన్కి వెళ్దాం. ఒకవేళ ఒక 6 నెలలు, సంవత్సరం ఉద్యోగం లేకపోయినా ఒక ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉందా? అప్పుడు ఈఎంఐలోకి వెళ్దాం. ఇలా కాకుండా స్టార్టింగే కెరీర్లో ఇంకా డెవలప్ అవ్వలేదు, డబ్బులు ఆగం చేసుకుంటాడని ఈఎంఐలో కనుక ఇల్లు కొని చిరికిచ్చారా, నీ పిల్లోడి జీవితాన్ని నువ్వే దగ్గరుండి ఆగం చేసినట్టు అవుతావు. చాలామంది ఇన్ఫ్లేషన్ని లైట్గా తీసుకుంటున్నారండి. ఇన్ఫ్లేషన్ అంటే గవర్నమెంట్ చెప్తుంది 6-7% ఇన్ఫ్లేషన్ అంటున్నారు. కానీ నీ పిల్లల ఫీజు ఎంత పెరుగుతుంది? 12-14%. ఒకవేళ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత పెరుగుతున్నాయి? అది కూడా 12-14% పెరుగుతుంది. మిగిలిన ఖర్చులు 14-18-16% పెరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ సపరేట్, మన లైఫ్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ సపరేట్. ఇలా పెరుగుతూ పోతుంది. ఈ పెరుగుతూ పోతున్నప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ 6-7% రిటర్న్స్ ఇస్తే నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఉన్నట్టే కదా. ఒకవేళ నీ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, నువ్వు 12% రిటర్న్స్ ఇచ్చే దాంట్లో అయినా నువ్వు ఇప్పుడు ప్లాన్ చేయకపోతే భవిష్యత్తులో నువ్వు చాలా ఇబ్బంది పడాల్సిందే కదా. ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పటికప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ బీట్ చేయాలి, భవిష్యత్తుకు రెడీ ఉండాలి. ఒకప్పుడు బయట తినడం కోరిక, ఇప్పుడు రోజు బయట తింటున్నాం. ఒకప్పుడు క్యాబ్ అనేది మన కల్లో కూడా లేదు, ఇప్పుడు రోజు క్యాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకప్పుడు ఒకే ఓటీటీ ఉండేది, ఇప్పుడు 4 ఓటీటీలు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు నార్మల్ ఫోన్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు ఐఫోన్ లేకపోతే వాల్యూ లేదు. ఒకప్పుడు ఇల్లు లేకుండా పర్లేదు, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్నా సరిపోయేది, ఇప్పుడు 3 బెడ్రూమ్ ఉండాలి, చాలా స్పేస్ ఉండాలి. ఇవన్నీ కూడా మన డిజైర్స్ పెరుగుతున్న కొద్దీ, మన లైఫ్ స్టైల్ పెరుగుతున్న కొద్దీ దానికి తగ్గట్టే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇలా ఒక నార్మల్ ఖర్చు నుంచి పెద్ద పెద్ద ఖర్చులకు వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే మనం ఫైనాన్షియల్ ట్రాప్లో ఉండిపోతాం. దీనికి సొల్యూషన్ వల్ల ఒకటే, బడ్జెట్ రాసుకో.
ఎవ్రీ మంత్ నువ్వు ఎంతెంత ఖర్చు పెడుతున్నావు బడ్జెట్ రాయి. ఈ బడ్జెట్లో నువ్వేం తగ్గియచ్చు? నీ టీ ఖర్చు తగ్గియచ్చా, వాటర్ బాటిల్ ఖర్చు తగ్గియచ్చా, పబ్బుల ఖర్చా, క్లబ్బుల ఖర్చా, రెస్టారెంట్ ఖర్చా, ఏది తగ్గించుకుంటూ పోతే నువ్వు ఒక 20% 10% సేవింగ్ పెంచుకోవడానికి ఛాన్స్ ఉందో చూడాలి. నీ శాలరీలో ఎంతో కొంత 5% అయినా సేవింగ్ చేయబోయి ముందు అలవాటు అవుద్ది, తర్వాత దాన్ని 15 20 దాకా తీసుకురా. ఈ 20% రేపు భవిష్యత్తులో నీ పిల్లల చదువులకి, నీ రిటైర్మెంట్కి, ఓకే, నీ డ్రీమ్ హోమ్లో ఏమైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా ఆ లోన్ క్లోజ్ చేయడానికి, ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో నువ్వు ఎంత సంపాదిస్తున్నా మంత్ ఎండింగ్కి వచ్చేవరకు శాలరీలో ₹1 మిగలట్లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మిగలట్లేదంటే ఇట్స్ నాట్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నువ్వు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నావు అని అర్థం. నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం నాలెడ్జ్ లేదు, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో కేవైసీ ఎలా చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ డౌట్స్ అన్నిటికి కూడా సింపుల్గా అసలు ఏ యాప్ లేకుండా మీకు ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పేతో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఒక చిన్న ఐడియాతోటి నేను ఒక మ్యూచువల్ ఫండ్ కోర్స్ తయారు చేశాను. చాలా తక్కువ రేట్ తోటి బేసిక్ నాలెడ్జ్ నుంచి మీకు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదాకా ఐడియా ఇచ్చాను. సో ఆ కోర్సుని లాగిన్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్ జర్నీని స్టార్ట్ చేయండి. లేట్ ఎందుకు? ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏ పాయింట్ నచ్చిందో నువ్వు కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.